హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై రెసిపీ మజ్జిగ పులుసు అండి. మజ్జిగ పులుసు నేను ఎలా చేస్తున్నాను అనేది ఇప్పుడు చూపించేస్తాను. మన ఇంట్లో మజ్జిగ ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదా. మీకు మజ్జిగ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసేసుకోండి. మజ్జిగ పులుసు చాలా చాలా బాగుంటుంది. దానికి ముందుగా నేను ఏం చేసుకున్నానంటే, మనకు కావలసిన కూరగాయలు తీసుకోవాలి. సొరకాయ తీసుకున్నాను, నేను పచ్చిమిరపకాయలు, వంకాయ తీసుకున్నాను, టమాటాస్ తీసుకున్నాను, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. వీటన్నింటినీ చిన్నగా ముక్కలు ముక్కలుగా తరుక్కోవాలి. అంటే పెద్ద ముక్కలు కాదు, లావు కొద్దిగా పెద్ద సైజెస్ ముక్కలు తరుక్కోవాలి. ముక్కలు తరిగేసుకొని నేను ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ముక్కలన్నింటినీ రుచికి తగ్గ ఉప్పు వేసుకొని వాటిని ఉడకపెట్టుకుంటున్నాను. ముందుగా ఉడకపెట్టుకోవాలి. ఉడకబెట్టుకునే లోపే నేను కొద్దిగా పచ్చిశనగపప్పు, బియ్యము నానబెట్టి ఉంచుకున్నాను. ఒక గిన్నెలో నానబెట్టి ఉంచుకున్నాను. అవి నానినాయి. తర్వాత ఇలా మిక్సీ వేసుకోవాలి. ఈ నానబెట్టిన బియ్యం, పచ్చిశనగపప్పుని మిక్సీ వేసుకోవాలి. మనం దీంతో పాటే అల్లం, పచ్చిమిరపకాయ కూడా మిక్సీ వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయ, నానబెట్టిన బియ్యం, పచ్చిశనగపప్పు, ధనియాలు, కొబ్బరి ఇలా అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మజ్జిగలో కలుపుకోవాలి. ఈ మజ్జిగలో కలుపుకున్న తర్వాత ఈ చూడండి, ముక్కలు ఉడికినాయో లేదో చూసుకోవాలి. ముక్కలు ఉడికినాయి అనుకోండి, మనం ఈ పౌడర్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, మజ్జిగలో కలిపి దాన్ని ఉడికిన ముక్కల్లో కలుపుకోవాలి. చూడండి, అలా పైకి కిందకి కలుపుకోవాలి. మనం కొద్దిసేపు కలుపుకుంటూ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. కలపలేదనుకోండి, మనం కలిపిన పౌడర్ అంత గడ్డలాగా అయిపోయి ఉండలాగా అయిపోతుంది. అందుకని మనం కాసేపు గరిటెతో కలుపుకోవాలి. దానికి తగినట్టుగా పసుపు వేసుకున్నాను కలర్ కోసం. నేను ఆల్రెడీ మజ్జిగలోనే ముందుగానే ఉప్పు వేసుకున్నాను. ఈ అల్లం, పచ్చిమిరపకాయ, కొబ్బరి పట్టేటప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకున్నాను. దాని ముక్కల్లో ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇంకా అంతేనండి. ఒక్క నిమిషం తెల్లించేసి మనం దించేసుకొని తాలింపు వేసుకోవాలి. నేను తాలింపు వేసి చూపించే అంత టైం లేదు, నాకు టైం అయిపోతుంది. నేను తాలింపు పెట్టాక మీకు వీడియో చూపిస్తాను. తాలింపు వేయటం నేను చూపించట్లేదు. ఇదిగోండి, ఇలా నేను తాలింపు వేసుకున్నాను. ఇంగువతో తాలింపు వేసుకున్నాం అనుకోండి, మంచి వాసన వస్తుంది, చాలా కమ్మగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంతేనండి, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరైతే ఏ విధంగా పెట్టుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.